హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా టిప్ నెంబర్ 1 చూడండి. ఇలాగా ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇవి మనం విడిగా ఇలా వేసేసామనుకోండి చిక్కు పడిపోతూ ఉంటాయి కదండి. ఇలాంటి చిన్న చిన్న ప్లక్కర్స్ ఉంటాయి కదా, వాటిని కనుక ఇలా పెట్టామనుకోండి చిక్కు పడకుండా మంచిగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 చూడండి. ఇలాంటి పెద్ద ప్లక్కర్స్ ఉంటాయి కదండి, పాతవి, వీటిని కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చండి. మనం ఇలాగా కర్టెన్స్కి పెట్టుకొని రీయూస్ చేసుకోవచ్చండి. చూడండి, మనం ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి మూత దగ్గర ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి వాటర్ అనేది కారుతూ ఉంటుంది కదండి. సో అలా రాకుండా ఇలా స్వీట్ షాప్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇవి వేసి మనం మూత పెట్టామనుకోండి వాటర్ అనేది అసలు కారకుండా చక్కగా ఉంటుందన్నమాట. కిచెన్లో కానీ సింక్ దగ్గర కానీ ఇలా నాప్కిన్ అనేది హుక్కు వేస్తూ ఉంటే ఊరికినే కింద పడిపోతూ ఉంటుంది కదండి. సో అలా అవ్వకుండా మనం నాప్కిన్కి ఒక రబ్బర్ బ్యాండ్ని పెట్టేసి కుట్టుకున్నామనుకోండి చక్కగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ పిన్నీస్ పెట్టి చూపిస్తున్నానండి. దీనికి ఒక 2 స్టిచ్చెస్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని హుక్కు వేసామనుకోండి చక్కగా ఉంటుందన్నమాట, లాగినా కింద పడకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి సీసాలు అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి, అవి ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాయి కదండి. సో అలాంటప్పుడు మనం ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి పట్టుకున్నామనుకోండి మనకి చేతికి గ్రిప్ అనేది ఉంటుందన్నమాట. చదువుకుంటున్నప్పుడు ఎక్కడి వరకు చదివాము అనేది పేజ్ అనేది మర్చిపోతూ ఉంటాం కదా. సో అలా ఇబ్బంది లేకుండా ఇలా ఒక టిక్ టాక్ క్లిప్ని తీసుకొని మనం ఎక్కడి వరకు చదివామో అక్కడ పెట్టేసుకున్నామనుకోండి, సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఆ పేజీని అంట్లు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు బ్యాంగిల్స్ అనేవి ఇలాగా మణికట్టు మీద పడుతూ ఉంటాయి కదా. సో అలా పడకుండా ఉండాలి అంటే ఇలాంటి రబ్బర్ బ్యాండ్ ఏదైనా మనం ఇలా వేసుకున్నామనుకోండి బ్యాంగిల్స్ అనేవి ముందుకు రాకుండా ఉంటుందన్నమాట. చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంది కదండి, చూడండి. ఇది ఓపెన్ చేసాము, కొంచెం యూస్ చేసామన్నమాట. తర్వాత దీన్ని మనం స్టోర్ చేసుకోవడానికి ఇలా దానిని ఫోల్డ్ చేసేసి ఈ క్లిప్స్ ఉంటాయి కదండి, ఈ క్లిప్స్ని మనం ఇలా కనుక ప్లేస్ చేసి పెట్టినట్లయితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో మంచి యూస్ఫుల్ టిప్ కదండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే క్లిప్స్ తోటి మనకి క్యాలెండర్స్ ఇలా హ్యాంగ్ చేసినప్పుడు ఫ్యాన్ గాలికి ఎగురుతూ ఉంటాయి కదా, అలా ఎగరకుండా ఉండడానికి మనం క్యాలెండర్కి అటు ఇటు ఇలా ఈ క్లిప్స్ని పెట్టినట్టయితే చూడండి అలా ఎగరకుండా మంచిగా ఉంటుందన్నమాట. తోటి మనం బట్టలు ఆరేసుకున్నప్పుడు బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, వాటి బదులు కూడా మనం ఈ క్లిప్స్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, క్లిప్స్తో చాలా యూజెస్ ఉన్నాయి కదా.